పట్ల సుబ్బారావు గారికి జేఎఫ్ఎం సంస్థ తరఫున సన్మానం చేస్తున్నారు. అట్లాగే భాస్కర్ రెడ్డి గారికి వారు సన్మానం చేస్తున్నారు. అంటే ఒకసారి సపోర్ట్లు కొడదామంటే ఓకే సార్. ఈరోజు చైత్రయాత్ర టీజర్ రిలీజ్ అయింది. ఎమ్మెల్యే గారు వాసన్న దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొల్లాస్ హోటల్లో మా చిత్ర యూనిట్ మొత్తం దీంట్లో పాల్గొన్నాం. చైత్రయాత్ర షూటింగ్ జరుపుకుంటూ ఉంది. దీంట్లో నేను ముఖ్యంగా లిరిక్ రైటర్గా ఒక 3 పాటల్ని రాయటం జరిగింది. ఈ 3 పాటల్ని త్వరలోనే షూట్ చేస్తారు. ఈ ఒక చిత్రానికి మలుపు తిప్పేటువంటి ఒక అద్భుతమైన పాట ఉంది. అది వైఎస్ఆర్ గారి మీద ఒక అద్భుతమైనటువంటి పాట. ఈ పాట త్వరలోనే ఆడియో రికార్డింగ్ కూడా జరుపుకుంటూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులకి, అదేవిధంగా మా చిత్ర యూనిట్ ముఖ్యమైన పాత్ర చేస్తున్నటువంటి దిగ్విజయ్ గారికి, హీరోయిన్ గారికి, అదేవిధంగా నిర్మాత ఏవి రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ సాంస్కృతిక విభాగం నాయకులు సుబ్బారావు గారికి, అందరికి కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ చిత్రం ముందుకు రావడానికి వాళ్ళు చేస్తున్నటువంటి కృషి, వాళ్ళు వెనక ఉండి దీన్ని ప్రోద్బలంగా ఈ ఒంగోలు ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులని అందరినీ కూడా దీంట్లో యాక్ట్ చేయించడానికి వాళ్ళు సిద్ధపడినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ చైత్రయాత్ర మూవీ గొప్ప సక్సెస్ అవుతుందని చెప్పేసి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నా. థ్యాంక్ యూ అనడాలు. అందరికీ నమస్కారం. ఈరోజు జగనన్న జైత్రయాత్ర అనే సినిమా భాగంలో జైత్రయాత్ర గురించి టీజర్ని మన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆవిష్కరించారు. ఆ తర్వాత పోలా రెసిడెన్సీలో ఈ సినీ నిర్మాతలు ఏవి రెడ్డి గారు అండ్ డైరెక్టర్ గయాజ్ గారు, కథా రచయిత సుబ్బు గారు అండ్ ఈ సినిమాలో లాయర్గా యాక్ట్ చేసే మైసెల్ఫ్ టీవీ రెడ్డి గారు అండ్ సాంస్కృతిక సాంఘిక సామాజిక అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ పరిపాలన ఎలా ఉంది అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన టైంలో దారి పొడుగుతున్న ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా అమలయ్యేటట్టుగా చేశాడు, చెప్పని కూడా చేశాడు అని ఈ జనాలకి తెలియజేయటమే ఈ సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం.